హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది ఒక 10 డేస్ బ్యాక్ వీడియో అనమాట. ఖమ్మంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు నిర్వహించిన గ్లోబల్ విస్టా గేమ్స్కి పిల్లల్ని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లల్ని, పెద్ద ఆయనేమో చెస్ అండ్ క్యారమ్స్, చిన్న బాబుకేమో రన్నింగ్ అనమాట. అయితే మనం వచ్చేటప్పుడు ముందు రిజిస్టర్ చేయించుకోవాలి. 200 అనమాట. ఏ గేమ్కైనా సరే ఫ్రెండ్స్ 200. మనం అలా ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని 200. ఇంకా గేమ్స్ ఏమి స్టార్ట్ కాలేదు. మేము ఉట్టిన స్కూల్ బాగుందని వీడియో తీసుకుంటున్నాం అనమాట. ఇది వీడియో స్కూల్ ప్రమోషన్ వీడియో ఏం కాదు ఫ్రెండ్స్, ప్రమోట్ వీడియో ఏం కాదు. మేము క్యాజువల్గా తీసుకున్నాం, స్కూల్ బాగుందని. ఇటువైపు అంతా అవుట్డోర్ గేమ్స్ బయట జరుగుతున్నాయి. చెస్ క్యారమ్స్ ఒక్కటే లోపల జరుగుతుందన్నమాట. ఇది పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, నాకు అసలు చేత కాలేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, తర్వాత ఫైనాన్షియల్ కూడా కొంచెం ఏం బాగాలేదు పరిస్థితి, తీసుకురావాలనిపించలేదు. కానీ పిల్లలు ఖచ్చితంగా కావాలి అని వెళ్తామని వచ్చేసరికి తీసుకొని వచ్చా. అయితే మనకి టోకెన్స్ ఇస్తా అన్నారు కదా, టోకెన్లోనే మనకి లంచ్ టోకెన్ కూడా అనమాట. కానీ మేము లంచ్ తెచ్చుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ విస్టా వాళ్ళది. ఇక్కడ పిల్లల్ని గేమ్స్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఫ్రెండ్స్. ఆ లాంగ్ జర్నీ అదంతా చూసి మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది పిల్లలు జిల్లా స్థాయిలో ఆడారని, మండలం స్థాయిలో ఆడారని, తర్వాత రాష్ట్ర స్థాయిలకి, అలా నేషనల్ ఇంటర్నేషనల్ అలా ఆడుతూ ఉంటారు కదా. మనం స్టేజ్ మీద చూసేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మెడల్ తీసుకోవడము, లేదంటే ఏదైనా మనీ ప్రైజ్ గెలుచుకోవడము, ఇలాంటివి మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ వెనకాల పడేటటువంటి పేరెంట్స్ యొక్క స్ట్రగుల్ కానీ, ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ ఏది మనకు కనిపించదు అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లలు షైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా వెనక బ్యాక్ బోన్ లాగా ఉండి చాలా కష్టపడాలి. నాకైతే అవి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయండి. పిల్లలు షైన్ అవ్వాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా కష్టపడాలి. ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళ కోసం ఎన్నో సాక్రిఫైస్ చేయాలి, మనం టైం సాక్రిఫైస్ చేయాలి, ఫిజికల్గా మనం స్ట్రగుల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాలి. ఇన్ని స్ట్రగుల్ అయితే కానీ పిల్లలు షైన్ అవ్వరు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అయితే మరీ కష్టంగా ఉందండి. పిల్లల్ని నేను బయటికి తీసుకొచ్చింది అందుకే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పైన చెస్ క్యారమ్స్ ఆడితే ఎటువైపు వెళ్ళాలో వాళ్ళే చెప్తున్నారు, అటువైపు తీసుకొస్తున్నాం అనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ మేము వెళ్తూ ఉంటే మాకు దారిలోనే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కనిపించింది. అది ఈ స్కూల్లో కట్టించారండి. అది పెద్దోడు అటువైపు వెళ్ళి చూసి వెళ్దాం మమ్మీ అంటే అటువైపు పిల్లలకు చూపించాను. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అండి ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలు గెలుపు ఓటములు అనేవి అసలు ఇంపార్టెంట్ కానే కాదండి. గెలిచినా ఓడినా ఒకటే. నేను పిల్లల్ని బయటికి తీసుకొచ్చింది ఒకే ఒక్క రీజన్తో, బయట ప్రపంచం ఎలా ఉంటుందో పిల్లలకు చూపించాలనుకున్నాను అనమాట. బయట ఎంత కాంపిటీషన్ ఉందో, బయట సమాజం ఎలా ఉందో, బయట ఎలా ఉందో చూపించడానికి తీసుకొచ్చా. ఇది చిన్నోడు 60 మీటర్స్ రన్నింగ్ అనమాట. తర్వాత 200 మీటర్స్ కూడా జరిగింది. ఇలా ఈ పోటీ ప్రపంచాన్ని పిల్లలకు చూపించి వాళ్ళు ఎంత పోటీ పడాలో వాళ్ళకి చెప్పడం కోసమే తీసుకొచ్చా. ఇక్కడ పిల్లలు ఎంతమంది పిల్లల్లో అండి, అసలు ఎంతమంది పిల్లల్ని ఒకే దగ్గర ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కానీ నాకు ఒకటి అనిపించింది, ఇంతమంది పిల్లలు వెనక వాళ్ళ తల్లిదండ్రుల ఎంత స్ట్రగుల్ ఉందో అది కూడా నాకు అర్థమైందనమాట. ఇదిగోండి పెద్దోడు చెస్. ఇక్కడ మనకి ఎలవ్ లేదండి, ఒక సారు ఫోటో తీసి షేర్ చేశారనమాట. తర్వాత చిన్నోడు 200 మీటర్స్ అండి. వీళ్ళు గెలుపు ఓటములు అనేవి అసలు అవి పెద్ద విషయం కాదు, నథింగ్ మ్యాటర్ అనమాట. ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లల్లో ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ శాతం కూడా మగపిల్లలు సూసైడ్లు చేసుకోవటాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే. అలాంటివన్నీ తట్టుకోవాలి, అన్నీ కూడా తెలియజెప్పాలి నా పిల్లలకి అనేది నా మోటో అనమాట. మా ఫాదర్ కూడా నన్ను ఇలాగే ప్రతి దానికి వెంట తీసుకొని వెళ్ళేవారు. ఎక్కడికంటే అక్కడికి నాకు ఏ అవసరం వచ్చినా ఆయనే వచ్చేవాళ్ళు అనమాట. ఇదిగోండి చిన్నోడు విన్ అయ్యాడు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత గెలిచిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నారనమాట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ వెళ్ళామండి, వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చాం.
ఇక్కడ చిన్నోడికి 7 కలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మాకు ప్రైజ్ ఇచ్చేసరికి 7 అలా అయిందండి. ఆ ప్రైజ్ తీసుకున్నాం. సిక్కిం గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అనేది ఇచ్చారండి. బ్యాడ్మింటన్ ప్లేయర్ అంట, అర్జున్ అవార్డు గ్రహీత కూడా అండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి మాకు మేము బయలుదేరిపోయేసరికి మొత్తం కూడా చాలా టైం అయిందండి. ఇంటికి వచ్చేసరికి చిన్నోడికి ఏ మెడల్ ఇచ్చినా, ఏ గేమ్లో గెలిచినా, ఏది వచ్చినా ఫస్ట్ నా మెడలో వేస్తాడనమాట తీసుకొచ్చి. తర్వాత అక్కడ నుంచి మేము బయలుదేరి ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.